రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతుంది. అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏ జిల్లాల్లో చలి తీవ్రత ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మనతో ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చలి ప్రభావం అధికంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఏ జిల్లాలో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేటివి పడిపోతున్నాయి, ఏ మేరకు పడిపోతున్నాయి? మనకి ఉత్తరాది నుంచి వీచే ఈ శీతల పవనాల ప్రభావం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదుగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ మనకి దాదాపుగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్లో మనకి అత్యల్పంగా 7.2 డిగ్రీలు, అలాగే దక్షిణ తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి హన్మకొండ, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి సాధారణం కంటే 7 డిగ్రీల మేర తక్కువగా నమోదవడం జరిగింది. దాదాపుగా 8.6 డిగ్రీలు హన్మకొండలోని, 7.2 డిగ్రీలు మెదక్ జిల్లాలోని నమోదవడం అయితే జరిగింది. ఇవాళ రేపు ఏ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోయే అవకాశం ఉంది? శీతలగాలు ఏమైనా వీచే అవకాశం ఉందంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా గరిష్టంగా మనకి 11 నుంచి 15 డిగ్రీల మేర సగటున నమోదే అవకాశం ఉంది. అలాగే అత్యల్పంగా మనకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటుగా మనకి దక్షిణ జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ కొన్ని జిల్లాల్లో మనకి శీతల పవనాలు కూడా వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మనకి అతి శీతల పవనాలు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శీతల గాలులతో పాటు చలి ప్రభావం ఉన్న జిల్లాలకి ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ప్రస్తుతానికి మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగాం, హన్మకొండ, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ పరిసర ప్రాంతాలకి ఈ శీతల పవనాల యొక్క అవకాశం ఉన్నందున హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏమైనా తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? ఈ 2 రోజులు కూడా ఈ శీతల పవనాల యొక్క ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం అయితే, ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్లటి నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అంటే సాధారణంగా 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శీతల గాలులు కానీ, మరోవైపు పొగమంచు కానీ ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఈ 2 రోజుల్లో పొగమంచు ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎల్లుండి పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పొగమంచు దాదాపుగా మనకి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉండే అవకాశం ఉంది. శీతల గాలుల ప్రభావం చూసుకున్నట్లయితే మనకి సాయంత్రం 8 గంటల నుంచి కొంచెం తక్కువగా ఉండి రాత్రి 2 గంటలకి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శీతల గాలులు, పొగమంచు మానవాళిపైన ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? వీటి నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? శీతల గాలుల ప్రభావం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి పొడి గాలి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. దానివల్ల మనకి స్కిన్ ఇరిటేషన్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్తో పాటుగా శీతల గాలుల ప్రభావం వల్ల పొడిబారితనం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రుల పూట ముఖ్యంగా ఆరుబయటన పడుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా కంబళ్ళు కానీ, ఎక్కువైన దళసరి వస్త్రాలు కానీ వాడడం అయితే మంచిది. దాదాపుగా 8 గంటల నుంచి కూడా ఇది మొదలయ్యే అవకాశం ఉన్నందున ఆయా చర్యలు తీసుకోవాలి. పొగమంచు వల్ల తెల్లవారుజామున ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా హైవే పరిసర ప్రాంతాల్లోని పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండి ఈ వాహన ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆయా సమయాల్లో కొద్దిగా ప్రయాణాలు కానీ, రాత్రిపూట కానీ తగ్గించుకోవడం అనేది మనకి సూచనగా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని, ఇవాళ రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.